నెమిలి చూసిన తర్వాత ముందరకైతే వెళ్తున్నాము. మొత్తం 9 పీకాక్స్ అయితే కనిపించాయండి ఇప్పుడు మాకి. సో ఇది మొత్తం జంగలే కదా, కాబట్టి ఈ పక్క తిరుగుతూ ఉంటాయి ఎక్కువ. ఇంకా ఇక్కడ ఉండే జనాలకైతే అలవాటు అయిపోయి ఉంటుంది చూసి చూసి. మాకు కొత్తగా కనిపిస్తే కొంచెం ఎక్సైట్మెంట్లో ఉంటాం కదా మేము చూసిన తర్వాత. సో కొంచెం ముందరకైతే వెళ్ళి చూసాము, కానీ ఎగిరిపోయినాయి. మొత్తం జంగల్లో అయితే రోడ్ కట్టారని చెప్తున్నాడు అబ్దుల్లా. కరెక్టే అండి, మొత్తం జంగలే ఇది. జంగల్ లోపల నుంచి అయితే జంగలు ఇంకా ఫార్మింగ్ చేస్తారు కదా. వ్యవసాయం చేసే భూమి మధ్యలో నుంచి అయితే రూట్ వెళ్తూ ఉందన్నమాట. సో అక్కడ కనిపిస్తూ ఉందా మీకు ఓల్డ్ రూట్? కొండ పక్కన నుంచి అయితే వెళ్తూ ఉంది ఓల్డ్ రూట్. సో సిటిఎం మేము దాటేసినాము. సిటిఎం దాటిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ ముందరకు కూడా వచ్చేసాము. సో ఇంకో బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాము. ఒక 1.5 year బ్యాక్ అయితే నేను ఇది కూడా మీకు చూపించినాను. అప్పుడు కూడా ఈ బ్రిడ్జ్ కట్టలేదు, కొంచెం అయితే కట్టి పెట్టినారు. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది రూట్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా డైరెక్ట్గా 8 months తర్వాత నేను ఇక్కడికి వచ్చా కదా. సో 80% రోడ్ కన్స్ట్రక్ట్ చేసింది చూసి నాకైతే చాలా, మా ఊళ్ళు రోడ్ కన్స్ట్రక్ట్ ఎక్కడెక్కడ చేస్తారో, కొత్త కొత్త హైవే ఎక్కడెక్కడ కనిపిస్తాయో అక్కడ ఫోటోగ్రఫీస్ బాగా చేసుకుంటారండి. సో మధ్యలో బండి ఆపేసి ఫోటోగ్రఫీలు అయితే చేసుకుంటారు బాగా. అది మిడ్స్ కాడ కూడా కట్టారు కదా కొత్త బైపాస్, అక్కడ కూడా అందరూ ఫోటోగ్రఫీ చేసుకునేకైతే వెళ్ళిపోతారు. ఫోటోగ్రఫీస్ మంచిగా వస్తాయని. ఎండ అయితే చాలా ఎక్కువ పడుతూ ఉంది, కాబట్టి నీళ్ళు అక్కడ తీసుకుందాం ఎక్కడైనా. ఇంకా ముందర వెళ్ళిన తర్వాత మాకు ఏ ఊరు రాదు, కాబట్టి కింద ఒక బ్రిడ్జ్ వెళ్ళింది. బ్రిడ్జ్ పైన నుంచి వచ్చాం కదా, కిందకి వెళ్ళి అక్కడ ఒక షాప్ ఉంటే అక్కడ నీళ్ళు తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి అయితే నేను చూపిస్తాను మీకు. ఇక్కడ ఎక్కడో ఆపేసి ఊర్లో వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాము. ఇంకా మళ్ళీ చూపిస్తాను వెళ్ళేసి. బట్ ఈ కొండ పక్కన నుంచి అయితే ఒక రూట్ అయితే వెళ్తుందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ రూటు. ఇంకా ఓల్డెస్ట్ ట్రీస్ అయితే ఉన్నాయి, ఆ టామరిన్ ట్రీస్ ఉంటాయి కదా, అవి అయితే ఉన్నాయి. ఇంకా రూట్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ లోపల నుంచి వెళ్తే. కానీ ఇప్పుడు ఈ రోడ్ కన్స్ట్రక్ట్ చేశారు అని నేను ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాను, లేదంటే లోపల నుంచి వెళ్ళేసి మీకు చూపించేవాడిని. సో మళ్ళీ వచ్చేసినాము. ఇది కూడా చెరువా? సో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి పైనుంచి వెళ్ళాము. పక్కన నుంచి అయితే దారి ఓపెన్ చేసి పెట్టారు. సో ఇది కూడా ఒక చిన్న చెరువు అనుకుంటా. ఏం చెట్లు అర్థం కావడం లేదు. ఆకు తమలపాకులు చెట్లు అంటే అవి. లోపల వెళ్దామా? వద్దులే. సో ఇది కూడా ఒక చిన్న చెరువు అండి, చూడండి నీళ్ళు వస్తూ ఉంది అక్కడ నుంచి. చెరువులో బ్రిడ్జ్ కట్టాలంటే చాలా చాలా అంటే చాలా లేట్ పడుతుంది. 1 year నుంచి ఇది కూడా కడుతున్నారు. వాటర్ లెవెల్ చూసుకొని ఎంత లోపల అయితే మేము వేయచ్చు ఇది అని మొత్తం చూసుకొని అయితే వేయాలి కదా, కాబట్టి లేట్ పడుతుంది అన్నమాట. ఓకే, ఇలాగే చూపించుకుంటా తిరుపతి వెళ్ళిపోతామా ఎలా మేము ఇప్పుడు? ఉంటాయి మొత్తం అయితే చెరువు మధ్యలో కోకోనట్ ట్రీస్. చాలా ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా మేము ముందరకు వచ్చేస్తున్నాము. ఇంకా కాసేపులో మేము వైల్పాడుకి అయితే రీచ్ అయిపోతాము. ఈ కొండ ఉంది కదా, అది దాటుతానే వైల్పాడు అండి. పుష్ప సరుకు తిరుపతి నుంచి వస్తాం, తిరుపతి నుంచి వస్తుందన్న వస్తా ఉందంట.
ఇటు లారీ కనిపిస్తుంది కదా, పుష్ప మూవీలో అయితే ఆ లారీలు వాడినారు, అందుకే అబ్దుల్లా అయితే చెప్తున్నాడు. ఓకే, ఇది కూడా చెరువేనా? వావ్. पुष्पा लारी गाड़ी आओ తుమ్ము ఎగరకూడదని నీళ్ళు అయితే వేస్తున్నారు. బండ్లు వెళ్తున్నాయి కదా. हाय भाई, कैसे हो? क्या है ये? हाँ, वो हरिया बनाता है ना, सरिया। हाँ, अच्छा, ये ब्रिज के लिए. फर्स्ट टाइम అయితే నేను చూస్తున్నా ఇలాంటి ब्लॉग्स. क्या बोलते हैं इसको? कवर ब्लॉक. अच्छा, कवर ब्लॉक अंटार्कटिका दिन के. तो और कितने महीने लगेगा ये वाला ब्रिज बनने? 4-5 महीने. अच्छा, हाँ, तो और 1 साल लगेगा पूरा हाईवे बनने? हाँ, 1 साल से ज़्यादा लगेगा. 1 साल से ज़्यादा लगेगा. अच्छा, कहाँ से हो आप? बिहार से? बिहार से हो, अच्छा जी. हम लोग तो इधर से ही, मदनपल्ली से. तो वही ये कुछ मुझे नज़र आया तो सोचा दिखाऊं. हाँ, पहली बार देख रहा हूँ ना मैं ये वाला. तो मतलब पूरा ही सीमेंट है ये, कुछ दूसरा मिक्स नहीं किया है इसमें? बालू है. कौन सा वाला? यही जो इसका ही बालू है? नहीं गिरता हवा से. हाँ हाँ, पत्थर का. पत्थर वाला बालू. अच्छा अच्छा, ठीक है भाई, ఓకే, చల్తా. ఒక 15 కిలోమీటర్స్ అయితే మేము వచ్చాము. మాకు ఇప్పటికే ఒక 3 చెరువులు అయితే మధ్యలో వచ్చాయన్నమాట. 3 బ్రిడ్జెస్ కూడా వచ్చాయి, 3 చెరువులు కూడా వచ్చాయి. ఇక్కడ కూడా ఒక చాలా పెద్ద చెరువు ఉంది, అక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారు. చూడండి, ఫిషింగ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లానా? ఐసా పతంగ లేదే, వీడియో లేదేది. అబ్దుల్లా అయితే చెప్తున్నాడు 2 బైకులు తీసుకొని 2 బ్లాగింగ్ చేసుకుంటా ఇలాగే కొత్త రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, చూపించుకుంటా తిరుపతికి వెళ్ళిపోవాలంట. నియర్లీ ఒక 5 hours పడుతుంది అలా చూపించుకుంటా వెళ్తే. చెక్ డ్యామ్. చెక్ డ్యామే చెప్పురా, ఇది మొత్తం చెక్ డ్యామ్. చెక్ డ్యామ్ మధ్యలో అయితే ఇది బ్రిడ్జ్ కట్టుకున్నారు. ఆ కొండల పైన నుంచి నీళ్ళు వస్తాయి కదా, ఇలా అయితే ఇక్కడ చెక్ డ్యామ్, ఒక చిన్న డ్యామ్ ఉంది. ఇప్పుడు చూపించిన కదా నేను చెరువు, మొత్తం అయితే నీళ్ళు అక్కడ వెళ్ళి స్టాప్ అవుతాయి అన్నమాట. చాలా పెద్దది ఉందండి ఇది, ఈ చెక్ డ్యామ్ అయితే చాలా పెద్దది ఉంది. చూడండి, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతా ఉంది, అక్కడ వరకు అయితే ఎండ్ అవుతా ఉంది. చూడండి, చాలా పెద్దది ఉంది. సో దీని మధ్యలో ఇది కూడా చెరువులోనే, ఇది మొత్తం చెరువే. మేము నిలబడుకొని ఉన్నాం కదా, ఇది మొత్తం అయితే చెరువు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నీళ్ళు లేవు. లెట్స్ గో. ఇలా వెళ్తూ ఉంటే ఇందాకే నేను గమనించానండి, ఇది చూడండి, ముందర వెళ్ళి చెప్తాను దీని గురించి.
సో ఇలా అయితే హైవే వెళ్తా ఉంది తిరుపతికి. కానీ తిరుపతి హైవే ఒక నుంచి కొంచెము గ్యాప్ వదిలి ఇక్కడైతే వాల్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చూడండి, ఈ వాల్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా. ఈ వాల్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ఇది బ్యారికేడ్ లాగా, ఆ పక్క నుంచి ఏమైనా డీర్స్ ఉంటాయి లేదంటే ఆవులు ఉంటాయి కదా, అవి దాటకూడదు అనేసి ఇదైతే కడుతున్నారు. నైస్ కదా. ఇంకా ఏమంటారు, గొర్రెలు కూడా ఉంటాయి, అవి కూడా దాటకూడదు అనేసి ఇది కడుతున్నారు. సో చాలా దూరం వరకు కట్టారు ఇది. చూడండి, యాక్చువల్గా అయితే రాడ్స్ వేస్తారు, కానీ ఇది పర్మనెంట్గా అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా ముందరికైతే వెళ్దాం. నిజంగా అండి అర్థమే కావడం లేదు. మేమైతే వైల్పాడికి రీచ్ అయ్యాము తెలుసా. అక్కడ రైల్వే స్టేషన్ ఉంది వైల్పాడికి రీచ్ అయిపోయాము. మాట్లాడుకుంటా అదే ఇక మేము వీడియో తీయకుండా వచ్చింటే ఇదే రూట్లో మ్యాక్స్ టు మ్యాక్స్ 15 నిమిషాల్లో మేము వైల్పాడికి అయితే రీచ్ అయిపోవచ్చు. కన్స్ట్రక్ట్ చేయలేదు ఇంకా ప్రాపర్గా. 15 నిమిషాల్లో అయితే మేము రీచ్ అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ టైం నుంచి నేను వైల్పాడికి వెళ్ళాలంటే ఇదే రూట్లో వస్తానండి. చాలా ఫాస్ట్గా అయితే రీచ్ అయిపోతున్నాం. ఇంకా స్పీడ్ బ్రేకర్స్ కూడా లేవు, ఓన్లీ ప్యాచెస్ అయితే ఉన్నాయి. చూడండి, మొత్తం అయితే వైల్పాడు రైల్వే స్టేషన్ కనిపిస్తూ ఉంది. ఇది మొత్తం అయితే వైల్పాడు వెనకాల నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంది రూట్. ఇంకా ఇది వైల్పాడు బైపాస్ కూడా మీరు అనుకోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే వైల్పాడు బయట నుంచి వెళ్తా ఉంది కదా. నో డౌట్, సచ్ అ బ్యూటిఫుల్ హైవే. ऊपर से चलना. చూడండి, అది మొత్తం అయితే వైల్పాడండి. పునుగుపల్లి అదేదో పునుగుపల్లి అంట, నాకైతే ఐడియా లేదు. అబ్దుల్లా అయితే చెప్తున్నాడు. ఇంకా అది అయితే వైల్పాడు, మొత్తం అయితే వైల్పాడు. ఇక్కడ నుంచి మొత్తం వైల్పాడు కనిపిస్తూ ఉంది. ఓల్డ్ తిరుపతి మదనపల్లి హైవే అయితే వైల్పాడు లోపల నుంచి అయితే వెళ్తా ఉంది. ఓకే, బ్రిడ్జ్ కింద నుంచి అయితే వైల్పాడికి వెళ్ళాలంటే బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్ళాలండి. ప్రస్తుతానికి మేమైతే ఇంకొంచెం ముందరికైతే వెళ్దాము. ఇంకా మా వాడు అయితే కలికిరిలో చదివినాము, తెలీదు, ఇలాగే మాట్లాడుకుంటా కలికిరికి వెళ్ళిపోతామేమో. చెట్లు అయితే నాటేసినారండి. మొత్తం కన్స్ట్రక్ట్ అయిన తర్వాత ఈ చెట్లు అయితే పెద్దగా అయిపోతాయి. అప్పటి వరకు 1 ఇయర్లో నీళ్ళు కూడా కడుతున్నారు. ఇందాకే నేను చూశాను, అక్కడ స్టార్టింగ్లో నీళ్ళు కూడా కడుతున్నారు ఈ చెట్లుకి. ఆపిన తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇక్కడ కూడా నాటినారండి గవర్నమెంట్ చెట్లు. ఇవి కూడా పెద్దగా అయిపోతాయి అప్పటి వరకు. అప్పుడే పెద్దగా అయిపోయినాయి చూడండి. ఇల్పాడు దాటేసి 1 కిలోమీటర్ ముందరకైతే వచ్చాము. ఇంకా సో బ్లాగ్ అయితే ఎండ్ చేద్దామండి. బ్లాగ్ ఎండ్ చేసే సమయం అయితే వచ్చేసిందండి. సో వైల్పాడు నుంచి ఇంకా ముందరికి ఒక 1 కిలోమీటర్ మేము ముందరికి అయితే వచ్చాము.
ఇక్కడ వరకు అయితే ఆపేసినారు, అంటే ఇక్కడ నుంచి అయితే పని చేస్తున్నారు. ముందరకైతే బండి వెళ్ళలేదు, ఎందుకంటే మొత్తం చాలా పని అయితే చేస్తున్నారు. ఇలా రోడ్ కూడా లేదు కాబట్టి నేను ఇక్కడికే ఆపేయాలనేసి ప్లాన్ అయితే వేశాను. సో 25 కిలోమీటర్స్ అయితే మేము వచ్చాము అనుకుంటున్నా. ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉందండి హైవే. ఇది 4-వే హైవే, 4-వే లైన్ హైవే. ఈ పక్క 2 ఆ పక్క 2 ఉన్నాయి. సో ఇందాకే చెప్పా 95 to 100 కిలోమీటర్స్ హైవే ఉంటుంది ఇది కన్స్ట్రక్ట్ అయిన తర్వాత. ఇంకా ఓల్డ్ హైవే అయితే మీకు తెలుసు 130 కిలోమీటర్ హైవే ఉంది. సో ఇంకా దీని గురించి అయితే ఇది కాస్టింగ్ ఉంది కదా, దీన్ని ఎంత కాస్ట్ అవుతా ఉంది ఈ హైవే కట్టేకి. నియర్లీ 2,252 crores అయితే కాస్టింగ్ అయితే వస్తూ ఉంది ఈ హైవే కట్టేకి. సో 2 years అయితే చెప్పారు కట్టేస్తారని, కానీ నియర్లీ 2 years అయ్యే వస్తూ ఉంది, కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకా 1 yearలో కంప్లీట్ అయిపోతుంది నేనైతే అనుకుంటున్నా. ఇది కన్స్ట్రక్ట్ అయిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అప్పుడు నేనైతే ఇంకా మీకు బాగా చూపిస్తాను. ఇంకా ముందరకైతే వెళ్ళాను కాబట్టి మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదా మాకి. సో వెళ్ళేకైతే వెళ్ళిపోవచ్చు, కానీ మళ్ళీ రిటర్న్ అవ్వేకి మాకే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడికే ఆపేస్తున్నా. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. మదనపల్లి తిరుపతి హైవే కన్స్ట్రక్ట్ అవుతూ ఉండేది. వైల్పాడ వరకు అయితే చూపించాను. ఇంకా ఓల్డ్ హైవే కూడా నేను వైల్పాడ వరకు చూపించాను. ఎవరెవరు చూడలేదో లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టాను, పోయి చూడండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికే ఎండ్ చేద్దాం. కలుద్దాం ఇలాగే నెక్స్ట్ వీడియోలో. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.